హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం టేబుల్ టేబుల్ ట్యాగ్లో ఉన్న టేబుల్ హెడ్ ట్యాగ్, టేబుల్ బాడీ ట్యాగ్, టేబుల్ ఫుడ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో మనం టేబుల్ ట్యాగ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అయితే నేను టేబుల్ రోస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ క్యాప్షన్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాను. విడిగా క్యాప్షన్ అనే క్యాప్షన్ అనే ట్యాగ్తో ఒక వీడియో చేసి దాంట్లో క్యాప్షన్ అనేది ఎలా యాడ్ చేయాలో చెప్పాను. అలాగే టేబుల్ రో, టేబుల్ హెడ్, టేబుల్ డేటా అనేది ఎలా, టేబుల్ హెడ్డింగ్, టేబుల్ డేటా అనేది ఎలా యాడ్ చేయాలా అండ్ బార్డర్స్ ఎలా ఇవ్వాలనేది ఒక వీడియో చేశాను. అయితే దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఇవ్వాలనేది, కాలమ్స్కి బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలనేది ఒక 2 వీడియోస్ చేశాను. కాలమ్ ట్యాగ్ యూజ్ చేసి ఎలా ఇవ్వాలనేది ఒక వీడియో చేశాను. అలాగే కాలమ్ గ్రూప్ ట్యాగ్ యూజ్ చేసి ఎలా ఇవ్వాలనేది ఇంకో వీడియో చేశాను. అయితే కాలమ్ గ్రూప్ ట్యాగ్ వీడియో చేసినప్పుడు నేను మెన్షన్ చేశాను కదా, కాలమ్ గ్రూప్ ట్యాగ్ అనేది బిఫోర్ టేబుల్ హెడ్, టేబుల్ బాడీ, టేబుల్ ఫుడ్ ట్యాగ్స్ అలాగే టేబుల్ లో ట్యాగ్కి ముందు ఇవ్వాలని. సో ఈ 3 ట్యాగ్స్ గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ కింద చేద్దామని నేను అనుకున్నాను. సో మనం స్టార్ట్ చేద్దాం మన టాపిక్ని. అయితే టీ హెడ్ ట్యాగ్ ఏంటంటే, టేబుల్ హెడ్ టీ హెడ్ ట్యాగ్ అంటే ఏంటంటే టేబుల్ హెడ్ ట్యాగ్ అన్నమాట. దీంట్లో మనం స్పెసిఫిక్ మన టేబుల్కి ఉన్న హెడ్ సెషన్ కంటెంట్ అంతా టీ హెడ్ ట్యాగ్లో మనం ఇన్సర్ట్ చేయడానికి ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ కంటెంట్ అన్నమాట. ఈ టీ హెడ్ ట్యాగ్లో ఖచ్చితంగా మనం ఒక టీఆర్ ట్యాగ్ అయినా అలాగే మోర్ దెన్ 1 టీఆర్ ట్యాగ్స్ అయినా ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి టేబుల్ బాడీ ట్యాగ్ అనేది గ్రూప్ ఆఫ్ బాడీ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. ఈ టేబుల్ బాడీ ట్యాగ్లో ఖచ్చితంగా ఒక్క టీఆర్ ట్యాగ్ అయినా ఉంటుంది. అలాగే టేబుల్ ఫుడ్ ట్యాగ్ అనేది గ్రూప్ ఆఫ్ ఫుడ్ కంటెంట్ని HTML టేబుల్లో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా ఖచ్చితంగా 1 టీఆర్ ట్యాగ్ అయినా ఉండాల్సి ఉంటుంది. మనం ప్రాక్టికల్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్గా నేను ప్రీవియస్గా టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే, దీనికి అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదండి. ఈ ట్యాగ్స్ ఇవ్వడం ద్వారా మనకి ఏమీ డిఫరెన్స్ అయితే ఉండదు. వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అయ్యి ఈ విధానం అయితే ఏం మారదు, సేమ్ అలాగే డిస్ప్లే అవుతుంది. బట్ ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం, అంటే బ్రౌజర్కి మాత్రం అండర్స్టాండ్ అవుతుంది. ఇది బ్రౌజర్కి అర్థం అవడానికి మాత్రమే ఈ ట్యాగ్స్ అనేది మనం ఇచ్చుకుంటాము. ఇప్పుడైతే మనం ఒక టేబుల్ ట్యాగ్ అనేది క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఈ ట్యాగ్స్ ఇవ్వకుండా ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాము. ఇచ్చాక ఏం డిస్ప్లే అవుతుందా అని చూద్దాము. యాక్చువల్గా ఇచ్చాక ఇవ్వకముందు అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఈ ట్యాగ్స్ అనేది, ఇప్పుడు మెన్షన్ చేసిన ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఓన్లీ బ్రౌజర్కి అర్థం అవడానికి, ఇది హెడర్, ఇది ఫూటర్, ఇది బాడీ అని అర్థం అవడానికి అంతే. ఫస్ట్ అయితే ఓ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే మనం తీసుకుందాము. మనం ఒక 2 పర్సన్స్ ఏజెస్ తీసుకుని వాళ్ళ టోటల్ అయితే చేద్దాము. లేదండి, ఒక బడ్జెట్ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేద్దాము. 1 డేలో నేను ఏమేమి కొన్నాను, వాటికి ఎంత టోటల్ అమౌంట్ అయింది అనేది ఒక బడ్జెట్ క్రియేట్ చేద్దాము. బడ్జెట్ డేటా కింద టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అయితే క్యాప్షన్,
amount spent, caption, close, T row, T head. ఫస్ట్ అయితే సీరియల్ నెంబర్ ఇచ్చుకుందాము ఒక్కొక్క ఐటమ్. నెంబర్ క్లోజ్డ్ DH, ఐటమ్ closed DH, amount closed DH, closed TR, పేస్ట్. ఇప్పుడైతే దీంట్లో డేటా అనేది ఇద్దాము. దీన్ని డేటాలోకి మార్చుకుందాము హెడర్స్ని. ఇప్పుడు డేటా అనేది మారుద్దాం. ఇందులో 1, పెన్కి ఒక 5 రూపీస్ పెన్ కొన్నాను. కాపీ, పేస్ట్. ఇప్పుడు ఐటమ్ నెంబర్ 2, బాటిల్, $50. ఒక వాటర్ బాటిల్ కొన్నాము. తర్వాత స్నాక్స్, చాక్లెట్స్ కొన్నామనుకుందాం. $3. కేక్ కొన్నాము అనుకున్నాం. కేక్ వచ్చి 35 రూపీస్. ఓకే, ఇప్పుడు టోటల్ అమౌంట్ డిస్ప్లే చేయాలి కదా. ఇక్కడ కౌంట్ అనేది మనం డిస్ప్లే చేయక్కర్లేదు. అయితే ఏ ఐటమ్స్ అనేది కూడా డిస్ప్లే చేయట్లేదు. కౌంట్ అనేది టోటల్ 90. ఇక్కడ టోటల్ అని పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. దీనికి ఓకే కదా వచ్చింది. దీనికి బార్డర్ అయితే ఇద్దాము. = 1 రన్. ఓకే కదా, ఒక టేబుల్ అయితే ఫామ్ అయింది మనకి. దీనికి మనం
టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ ట్యాగ్స్ అనేది అప్లై చేద్దాం. ఏం డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఏ డిఫరెన్స్ ఉండదు. దీంట్లో వచ్చి ఇక్కడ టీ హెడ్ టేబుల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ టీ హెడ్ అనేది వస్తుంది. ఇందులోనే కదా మనం హెడ్డింగ్స్ అనేది ఇచ్చాం. మరి టీ క్లోజ్డ్ అవ్వాలి కదా, క్లోజ్ టీ హెడ్ కూడా ఉంటుంది. దీనికి బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటుంది టీ హెడ్ ట్యాగ్కి. ఓకే ఇచ్చాము. తర్వాత ఏమి ఇచ్చాం, డేటా ఇచ్చాం. డేటా వచ్చి బాడీలోకి వస్తుంది, టీ బాడీ. దీనికి కూడా బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. డేటా అనేది ఇక్కడ వరకు ఇచ్చాం కదా, సో ఇక్కడ క్లోజ్ టీ బాడీ అనేది పడుతున్నాను. తర్వాత వచ్చి టీ ఫుట్, టేబుల్ ఫూటర్ అన్నమాట. ఫూటర్ ట్యాగ్ అనేది ఇస్తున్నాము. అంటే టోటల్ అనేది మెన్షన్ చేసాం కదా, సో అది ఫూటర్. దీనికి కూడా బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. క్లోజ్ చేద్దాం. ఓకే క్లోజ్ చేసాం కదా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేసాం కదా, ఏ డిఫరెన్స్ ఉండదండి. కాకపోతే బ్రౌజర్కి అర్థం అవడానికి ఇది హెడర్ సెషన్, ఇది బాడీ సెషన్, ఇది ఫూటర్ సెషన్ అని హెడర్కి అర్థం అవడానికి అంతేనమాట. హోప్ మీకు ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సో దట్ మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.